హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు వెల్లుల్లి కారం చికెన్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కానీ చాలా మంచిది. మనం మామూలు పొడిలు కొట్టి పెడితే ఒక పూట తింటారు, ఒక పూట తినరండి. చికెన్ పొడి అయితే పూట పూటకి మరవకుండా వేసుకొని తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వారం 10 రోజులైనా బాగా నిలువ ఉంటుంది. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ఎలాచి, ధనియాలు తీసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటాము. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. చేసేసుకొని కప్పులో తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము. నేను పల్లీల నూనె వాడుతున్నానండి. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము. బోన్లెస్ చికెను, బోన్స్ ఉండకూడదండి దీనికి. సాల్ట్ వేసుకుంటాం. మూత పెట్టుకోకుండా ఇది ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ఆవిరి నీళ్ళు మళ్ళీ చికెన్లోకి పడతాయి. మనకి చెమ్మేం ఉండకూడదండి ఈ చికెన్లో. దానికని మూత తీసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఇంకేదాకా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలో మనం వేయించి పెట్టుకున్న మసాలాలు పొడి చేసుకుంటాము మిక్సీలో వేసి. పొడి చేసుకున్నామండి. ఇట్లా కొద్దిగా కచ్చా పచ్చాగానే ఉంటుంది, మరీ పౌడర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకున్నాను, ఒక గరిటెంతా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 40-50 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇది మెయిన్ మనకి ఈ పొడి కొట్టుకోవడానికి వెల్లుల్లిపాయలే మెయిన్ అండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ అంతా. ఇప్పుడు ఇది కానీ గ్రైండ్ చేసుకున్నాము చూడండి. చికెన్ కానీ బాగా ఫ్రై అవుతుంది. మనకి కలర్ చేంజ్ అయిపోవాలండి మంచిగా. చికెన్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోవాలి, అప్పుడే మనకు పొడి నిలువ ఉంటుంది. బాగా ఇట్లా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకుంటాం. కొద్దిగా ఆరాలండి. ఆరినాక మిక్సీకి వేసుకుంటాము. ఇప్పుడు అదే జార్లోకి చికెన్ ముక్కలను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటాము. పల్స్ మోడ్లో నేను 3 సార్లు కొట్టానండి, కరెక్ట్గా సరిపోతుంది మనకి. కొద్దిగా ముక్కలు ఉన్నా బాగానే ఉంటాయి. ఇందులో తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు అదే పెనంలోకి ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి ఈ మిర్చి పౌడర్ వేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి. మిర్చి పౌడర్ వేసిన వెంటనే స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేసేసుకుంటాం స్టవ్, ఇంకా మంట వద్దు మనకి. ఇప్పుడు మనం చికెన్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కానీ వేసేసుకున్నాము. ఈ మసాలా పొడి కానీ వేసేసుకున్నాం. మంచిగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ బంద్లో ఉందండి, బంద్ చేసేసాము. కొద్దిగా ఆయిల్ కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఆ పెనంకుండే వేడే బాగా ఇట్లా ఉడుకుతుందండి. స్టవ్ అయితే ఫస్టే బంద్ చేసేసినాము. మనకి చికెన్ పొడి రెడీ అయిపోయిందండి. ఇది కప్పులోకి వెతుకుంటాము. ఇట్లా కప్పులో తీసి వేసుకొని సర్వ్ చేసుకుంటాం. వేడివేడిగా రైస్ కానీ తెచ్చుకున్నానండి. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి. ఇందులోకి మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం చికెన్ వెల్లుల్లిపాయ కారం వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు మామూలుగానే కారం అంటే ఇష్టం అండి. మళ్ళీ చికెన్ కలిసి ఉంది కదా, ఇంకెంత ఇష్టంగా తింటామో.
ఊహించుకోలేమండి, అంత బాగుంటుంది పొడి కానీ. కావాలంటే నెయ్యి కానీ వేసుకోవచ్చండి. మాకైతే కారం ఇష్టం కాబట్టి కారం ఒక 2 ముద్దలు తినేసి మళ్ళీ నెయ్యి వేసుకుంటాం కావాలనిపిస్తే. అట్లేకపోతే ఇదే సరిపోతుంది. ఇట్లనే కారంగా ఉన్న టేస్ట్గా ఉంటుందండి. ఇందులో అట్లా ఒక్కొక్క ముక్క ఉంటుంది. ఆ ముక్క ఉన్నా కానీ మనకు మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళూరుతుంది కదా. మీరు కానీ ఇట్లనే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇడ్లీ దోశకి కానీ తినచ్చండి ఈ పొడి చేసుకున్నామంటే. ఓకే వ్యూవర్స్, నేను రైస్తో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.